నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే బోనుల విజయ్ చంద్ర ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అస్త్ర నివాళులు ఘటించారు. స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొట్టాపు వెంకటనాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. నందమూరి తారక రామారావు గారి గురించి మనం ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే, ఆ రోజు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్ర ప్రధానికాన్ని ఆదుకోవాలని చెప్పి సినీ రంగంలోనే రారాజుగా వెలుగుతూ వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ, ఇంకా వందల కోట్ల ఆస్తులు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ తన సినీ రంగాన్ని త్యాగం చేసి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే మరి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకలించి ప్రపంచం అంతా యావత్తు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినటువంటి మహనీయుడు ఎవరు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని చెప్పి మనం ఒకసారి మళ్ళీ స్మరించుకోక తప్పదు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామా అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆముదాలవలస ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ కూన రవికుమార్ ఘన నివాళులర్పించారు. బ్రిడ్జి జంక్షన్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడిగా తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలే దేవుళ్లు అనే భావనతో పాలించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ధర్మవరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. గాంధీనగర్లోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సర్కిల్లోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పట్టణంలోని నందమూరి తారక రామారావు గారి అభిమానులు కానీ, ఆయన సమకాలీకులు, మరి దాంతోపాటు బాలకృష్ణ గారి అభిమానులు అందరి మధ్యన ఈరోజు ఘనంగా ఎన్టీఆర్ గారి వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఎవరిని చూసినా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసిన కృషి, దాంతోపాటు ఆయన తీసుకున్న నిర్ణయాల నుంచి మా జీవితాల్లో వచ్చిన మార్పులు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ డిస్కషన్ చేస్తూ ముందుకెళ్తుంటే, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఒకటి కొట్లాడతారు, వాళ్ళకి పేర్లు రావాలని చెప్పి వాళ్ళు ఇది చేసుకుంటారు. కానీ నా తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఈ తెలుగువాడు అంటే ఒక గుర్తింపు రావాలి అని ప్రయత్నం చేసిన వాడు, పోరాటం చేసిన వాడు, తెలుగు భాషను నిలబెట్టిన వాడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన బాధాకరమైన రోజు.
మన రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి బడుగు బలహీన వర్గాల్లో మార్పును తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తగరపు వలస జీవీఎంసీ 1వ వార్డులో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు, ప్రధాన కార్యదర్శి దండి వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూత్ ప్రెసిడెంట్ సదానంద్ ఎన్టీఆర్ అమరహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని ₹2 బియ్యం పథకంతో పేదల పాలిట దేవుడయ్యాడని తెలిపారు. जोहार एनटीआर, जोहार जोहार, जोहार एनटीआर, जोहार जोहार, जोहार एनटीआर, 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 నందమూరి తారక రామారావు గారికి जोहार जोहार, నందమూరి తారక రామారావు గారికి जोहार जोहार, एनटीआर जोहार, जोहार जोहार, एनटीआर जोहार, जोहार जोहार, एनटीआर जोहार, जोहार నందమూరి తారక రామారావు, जोहार जोहार, जोहार అన్న నందమూరి తారక రామారావు, जोहार जोहार, जोहार అన్న నందమూరి తారక రామారావు, जोहार जोहार, जोहार అన్న నందమూరి తారక. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రామారావు బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులవర్తి నాని ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్లనే భావనతో పాలించిన కారణ జన్ముడని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, పులివర్త నాని అన్నగారి నాయకత్వం. వేటపాలెం మండలం రావూరిపేటలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య తనయుడు అమర్నాథ్ హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు చీరల పంపిణీతో పాటుగా సుమారు 2000 మందికి అన్నదానం చేశారు. ఈరోజు నట సార్వభౌముడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి కార్యక్రమంలో ఈరోజు ఎంతో అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాయకుడు, మహా గొప్ప రాజకీయవేత్త, మహానటుడు, ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని సొరగొన్న గొప్ప నాయకుడు, ప్రపంచ తెలుగువారు మెచ్చే తెలుగుదేశం పార్టీని పెట్టి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తెచ్చిన గొప్ప వ్యక్తి గురించి ఇవాళ మనందరం కూడా మననం చేసుకుంటాం. కానీ రేపు 1 సంవత్సరం తర్వాత మీరు విజయవాడ వెళ్ళక్కర్లేదు, గుంటూరు వెళ్ళక్కర్లేదు, జరిగితే ఇక్కడే న్యాయం జరుగుతుంది, లేకపోతే లేదు. అది పర్చూరికి, మనకి, బాపట్లకి కలిపి మన హాస్పిటల్లో క్రిటికల్ కేర్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది.
అద్దంకి నియోజకవర్గం కొరసపాడు మండలం బొడ్డువాణిపాల గ్రామంలో కాపు కమ్యూనిటీ హాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొట్టిపాటి రవికుమార్ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామాభివృద్ధి జరుగుతుందనడం ఆనందకరమని పేర్కొన్నారు. మనకి ఘనంగా ఆహ్వానించాం. 30వ వర్ధంతి అంటే మనకి ఈరోజు ఇది ఒక పండుగ లాంటి వాతావరణంలో సాధారణంగా 4 నెలల క్రితం అడిగాను. తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో పాటు ఆ రోజు పెట్టిన పార్టీ ఇది. ఏదో మిగతా వాళ్ళలాగా దోపిడీ చేసిన ఆస్తులు సంపాదించుకోవడానికి పెట్టిన పార్టీ కాదు. తెలుగువారు ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ రూపంలో ఇంకోసారి చంద్రబాబు నాయుడు జైల్లో వేసి తెలుగుదేశం పార్టీని డబ్బు కొట్టాలని చూశారు. ఎప్పటికప్పుడు డబ్బు కొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు విఫలమయ్యారు కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా దెబ్బతగల. మరింత కొట్టాలని కావాలంటే తెలుగుదేశం పార్టీ కొట్టిన పార్టీ అని చెప్పి ప్రకాశం జిల్లా. నా పేరు నేరళ్ళ సుబ్బయ్య అండి. బొడ్డువానిపాలెం గ్రామ సర్పంచ్ని. ఈరోజు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మనం నిజంగా చెప్పుకోవాలంటే ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి, ఆయన చనిపోయిన రోజు ఒక రకంగా నివాళులు అర్పించుకోవాలి. కానీ ఈరోజు ఆయన విగ్రహం మా గ్రామంలో ఆవిష్కరిస్తున్నందుకు మాకు ఎంతో గర్వంగా ఆనందంగా ఉందండి. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగిసిన నరేంద్రవర్మరాజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి వేగేశ్వర నరేంద్ర వర్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వేగేశ్వర నరేంద్ర వర్మ గారి నాయకత్వం. ఉద్ధరించడానికి మన ఆంధ్ర రాష్ట్రం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన రోజుల్లో ఢిల్లీలో తెలుగు జాతి తల దించకూడదు, తెలుగు పౌరుషం భారతదేశం అంతా చాటాలి అని అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు వ్యతిరేకంగా, ఆంధ్ర రాష్ట్రానికి చిన్న చూపుకు వ్యతిరేకంగా ఏకైక పార్టీ పట్టాలు లేకుండా వెళ్తున్నది. దీన్ని లడ్డు కట్టేయాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే దిశగా నందమూరి తారక రామారావు గారు మనసులో నుంచి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్. బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం కారంచేడు మండలం పోతినవారిపాల గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చలమూరు వెంకట్రావు ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హాస్పిటల్లోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. నేను మెంటాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని, విజయనగరం జిల్లా. ఈరోజు గౌరవనీయులు కీర్తిశేషులు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. నాయుడు గారు జాతీయ అధ్యక్షులుగా ఉండి ఈరోజు దేశంలోనే కదా ప్రపంచంలోనే తెలుగువాడి ఆత్మగౌరవం అన్నది నంబర్ 1 స్థాయిలో ఉంచడానికి కారకులు ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే వెళ్ళి ఈ దేశం కోసం సేవ చేశారు. అలాగే మరి తెలుగుదేశం పార్టీలో ఉండడం అనేది ఒక గర్వకారణంగా గొప్పగా ఫీల్ అయ్యి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఉన్నతమైన శిఖరాలలో ఉంచాలని అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాను. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సూచనల మేరకు రాజాం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. నమస్కారం. అయితే మహనీయుడి గురించి మనం మాట్లాడుకోవడానికి ఎంతైనా ఉంది. ఆయన తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మన తెలుగు జాతి ఎక్కడైతే మన చిన్న చూపు చూస్తున్నారో ఢిల్లీ వాసులు వాళ్ళని తల తగ్గే రీతిలో ఆయన తెలుగుదేశం పార్టీ 1983లో పెట్టి పేదవాడికి న్యాయం జరగాలని, పెద్దల రాజ్యం పోయి పేదల రాజ్యం రావాలని, అందులో బడుగు బలైన వర్గానికి అధికారం ఇవ్వాలని ఆయన పార్టీ పెట్టి 9 నెలల్లో ఆయనందరూ కూడా బడుగు బలైన వర్గానికే ఇచ్చారు. మంచి వ్యక్తి, మహనీయుడు, ఒక యోగి. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించేలాగా ఎన్టీఆర్ చేసిన కృషి చారిత్రాత్మకమన్నారు. My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా?
కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించేలాగా ఎన్టీఆర్ చేసిన కృషి చారిత్రాత్మకమన్నారు. నమస్కారం. అయితే మహనీయుడి గురించి మనం మాట్లాడుకోవడానికి ఎంతైనా ఉంది. ఆయన తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మన తెలుగు జాతి ఎక్కడైతే మనం చిన్నచూపు చూస్తున్నారో ఢిల్లీ వాసులు వాళ్ళని తల తగ్గ రీతిలో ఆయన తెలుగుదేశం పార్టీ 1983లో పెట్టి పేదవాడికి న్యాయం జరగాలని, పెద్దల రాజ్యం పోయి పేదల రాజ్యం రావాలని, అందులో బడుగు బలహీన వర్గానికి అధికారం ఇవ్వాలని ఆయన పార్టీ పెట్టి 9 నెలల్లో ఆయనందరూ కూడా బడుగు బలహీన వర్గాలకే ఇచ్చారు. మంచి వ్యక్తి, మహనీయుడు, ఒక యోగి మన స్వర్గీయ ఎన్టీ రామారావు. జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ చరిత్రలోనే తొలిసారిగా ఎన్టీఆర్ వర్ధంతిని రికార్డు స్థాయిలో నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ అంతటా విస్తృత కార్యక్రమాలు జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, అన్నదానం, పేదలకు దుప్పట్లు పంపిణీ చేపట్టారు. ఎన్టీఆర్ ఆశయాలను సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకువెళ్లడమే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా 30 సంవత్సరాలు అయినా సరే అన్నగారిని ఈరోజు స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆ రోజు ఆ మహానుభావుడు పెట్టిన సంస్కరణలన్నిటి కూడా మన ముఖ్యమంత్రి గారు, మన జాతీయ పార్టీ అధ్యక్షులు, అలాగే మన యువ నాయకుడు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఈ రోజుకి కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించుకుంటే ఆంధ్రుడు తాలూకు ఉనికి కానీ, ఆంధ్రుడు మాట తాలూకు విలువ కానీ కేటగారికలుగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి, వాళ్ళకి పర్మనెంట్గా చేయూత ఇచ్చి సమాజంలో నడవడానికి P4 పథకం పెట్టి ముందుకు తీసుకెళ్తున్నవన్నీ భారతదేశంలో మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారి సంకల్పంతో మొదలుపెట్టాం. నమస్కారం అండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా 30 సంవత్సరాలు అయినా సరే అన్నగారిని
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొని మాట్లాడుతూ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానేత అని అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా 1000 ఎకరాలకు సాగు తాగునీరు అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందని కొనియాడారు. దెందులూరు నియోజకవర్గంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి వృద్ధులు మహిళలకు పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజాసేవ రాష్ట్ర రాజకీయాల్లో స్ఫూర్తిదాయకత కలిగించిన మహానేత అని కొనియాడారు. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క 30 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుని ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతనే పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా కూడు కూడు నీడ నినాదంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి గట్టిగా నమ్మవలికి పార్టీ పెట్టిన అతి తొందరలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. వరకు జరిగినటువంటి అరాచక పాలనలో మనం ఎన్ని ఎదుర్కొన్నామో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గట్టిగా పోరాడి 2024లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఒక నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్టీ రామారావు గారు చూపించినటువంటి దారిలోనే ఈరోజు పార్టీని నడుపుకుంటూ ముందరికి తీసుకెళ్తున్నారంటే అది వారికి ఉన్నటువంటి. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి వెగిలింగేశ్వర చెరువు గట్టుపై ఘంటసాల విగ్రహాన్ని ఆవిష్కరించారు. మేమందరం కూడా రాజకీయంగా ఒక చైతన్యం పుట్టిందంటే దానికి కారణం కర్త కర్మ క్రియ మొత్తం కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన పార్టీ పెట్టబట్టే రాజకీయంగా చైతన్యం వచ్చి మాలాంటి వారందరికీ కూడా మరి ఈ రోజున శాసనసభ్యులుగా పనిచేసేటువంటి ఒక మంచి అవకాశాన్ని చంద్రబాబు గారి నాయకత్వంలో కలగజేశారు. ముఖ్యంగా అలాంటి నాయకుడు అనేది మన తెలుగు బిడ్డగా మన దగ్గర పుట్టడం మనకి ఎంతో గర్వకారణం. ఎప్పటికీ కూడా ఆయన్ని ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం ఎవరు కూడా మర్చిపోలేనటువంటి నాయకుడు స్వర్గీయ. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో అమీనాపేటలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడేటి చంటి, మాజీ మంత్రి మాగంటి బాబులు, పార్టీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో ఎన్టీఆర్ చిత్రపటానికి రాజకీయ సేవలను, తెలుగుదేశం పార్టీ స్థాపన, సంక్షేమ పథకాలు, పోలవరం, అమరావతి నిర్మాణాలతో చేస్తున్న విశేష కృషిని కొనియాడారు.
ఎన్టీఆర్ 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 వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం అల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం బడేటి చంటి గారి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో అమీనాపేటలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడేటి చంటి, మాజీ మంత్రి మాగంటి బాబులు, పార్టీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో ఎన్టీఆర్ చిత్రపటానికి రాజకీయ సేవలను, తెలుగుదేశం పార్టీ స్థాపన, అలాగే సంక్షేమ పథకాలు, పోలవరం, అమరావతి నిర్మాణాలలో చేసిన కృషిని కొనియాడారు. చాలా మంది పోటీ పడి ఉంటారు, కానీ నేను ఇవాళ ఎందుకు తెలుగుదేశం పార్టీ వేడలేదనేదో ఇంకోటో ఎన్ని వచ్చినా మళ్ళీ చండీగఢ్ రాగానే నేను ఇంటికి వెళ్తానని వస్తానంటే చిరంజీవితో పాటు 3 మోటార్ సైకిల్ పంపించి అప్పటికే వెంకటేశ్వర తిరిగి దక్కింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం అనేక పనులు, సంక్షేమంతో పాటు అభివృద్ధిని ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాటిందో, అలాగే కారణ జన్ములు ఎవరైనా ఉన్నారంటే 100 సంవత్సరాలకు ఒక వ్యక్తి పుడతారు. అటువంటి వ్యక్తే మరి నందమూరి తారక రామారావు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా చిన్న నుంచి పెద్ద వరకు కూడా జీవితాంతం కూడా 30 ఏళ్లు కాదు 3000 సంవత్సరాలైనా సరే ఎన్టీ రామారావును గుర్తించి ఉండేటట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఆయనకి ఘననివాళులు అర్పించడం జరుగుతుంది. శుభాకాంక్షలు. అన్నిటికన్నా చండీగఢ్ విషయంలో జిల్లా పరిషత్ రావడం నాకు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.